నయన్ గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ మనం కొబ్బరి లౌజు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు 3 మీడియం సైజు కొబ్బరికాయలు తీసుకుని తురిమి పెట్టుకున్నాను. బెల్లం 1 కిలో, యాలకులు 6, పిస్తా పప్పు 10 గ్రాములు. స్టవ్ ముట్టించుకుందామండి. ఈ గడ్డలు కరిగిన తర్వాత వడగట్టుకుందామండి. ఇంట్లో చెరుకు పిప్పి కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది. గడ్డలు కరిగినాక వడగట్టుకుందాం. గడ్డలు కరిగిపోయినాయండి. ఇప్పుడు వడగట్టుకుందామండి. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం లైట్గా తుక్కొచ్చింది. ఇది గడ్డ పాకం రావాలి. పాకం వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఆఫ్ చేయొచ్చు. అప్పుడప్పుడు పాకం వచ్చే ముందు కలుపుకుంటూనే ఉండాలి. కాసేపు ఉడకనిద్దాం 10 నిమిషాలు. కొంచెం పాకం గట్టిపడే వరకు ఫుల్ సెగ పెట్టుకోవచ్చు. తర్వాత మీడియం సెగలో పాకం రానివ్వాలి. కొంచెం చూసుకుందామండి పాకం ఏమైనా వచ్చిందేమో. రాలేదండి పాకం. లైట్గా పాకం వచ్చిందండి, ఇంకా రావాలి. గడ్డ పాకం వచ్చినాక కొబ్బరి వేసుకుందామండి. కొబ్బరి వేసినా కూడా మళ్ళీ పాకం పలచబడిపోతుంది. అప్పుడు కాసేపు మళ్ళీ ఉడకాలి. పాకంలో కొబ్బరి ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు చూసుకుందాం. ఇట్లా వచ్చిందండి. ఇంకొంచెం రానిద్దాం. కొంచెం రానిద్దామండి. కొబ్బరి వేసేద్దామండి. ఇప్పుడు అడుగంటుతూ ఉంటుందండి. కొంచెం సెగ తగ్గించుకొని కలుపుకుంటూనే ఉండాలి. యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి. ఈ కొబ్బరి లౌజు తింటా ఉంటే టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఉండకు వచ్చిందండి, తీసేద్దాం. ఇట్లా ఉండ రావాలి. ఇది ప్లేట్లో తీసుకుందామండి. కొంచెం ఆరినాక ఉండలు కట్టుకుందాం. ఇలా ఉండలు చేసుకుందామండి. ఉండలు చేయటం అయిందండి. ఈ కొబ్బరి లౌజు మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.